హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. శ్రీమాతే నమః. నేను కార్డ్ షఫుల్ చేస్తున్నంత సేపు ప్రశాంతంగా ఉండండి, న్యూట్రల్గా ఉండండి, ఎక్కువ ఆలోచించకండి, నెగిటివ్గా ఉండకండి, తిట్టుకోకండి. మీ పర్సన్ని నమ్మొచ్చా లేదా? ఓకేనా? మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ లైఫ్లో ఉన్న పర్సన్, మిమ్మల్ని వదిలేసిన పర్సన్, వదిలి వెళ్ళి రావాలనుకుంటున్న పర్సన్, వాటెవర్ ఎవరైనా సరే, ఆ పర్సన్ మీరు ఎవరు అనుకుంటున్నారో, ఎవరిని ఊహించుకుంటున్నారో, ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, ఆ పర్సన్ని మీరు నమ్మొచ్చా లేదా? మీ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా? నాట్ ఓన్లీ లవ్ కాదు, బట్ ఎవరైనా సరే మీరు బాగా ఎవరిని నమ్ముతున్నారు. ఓకేనా? ఆ పర్సన్ మీ మైండ్లో ఎక్కువగా మెదిలే పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్, నో కాంటాక్ట్ అయినా సరే, లెస్ కాంటాక్ట్ అయినా సరే, వాట్ ఎవర్ ఏదైనా సరే, ఆ పర్సన్ గురించి నేను చెప్తున్నాను. ఓకేనా? ఎనీవే, నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పండి. చూస్తున్న మా యూనివర్స్ యొక్క పర్సన్ని మా యూనివర్స్ నమ్మొచ్చా లేదా చెప్పండి. యూనివర్స్ చెప్పండి అమ్మా. చూస్తున్న యూనివర్స్ యొక్క పర్సన్ని నమ్మొచ్చా లేదా? వచ్చేసాడు మీ మైండ్లో ఉన్న పర్సన్, మీరు అనుకుంటున్న పర్సన్, మీరు మిస్ అవుతున్న పర్సన్ నమ్మొచ్చా లేదా? కార్డు తీద్దాం. ఫైనల్గా ఒక కార్డు ఇవ్వండి అమ్మా. ఓకే, ఒక్క నిమిషం అండి. క్వీన్ ఆఫ్ కప్స్తో మీరు చాలా సాక్రిఫైస్ చేశారు ఈ రిలేషన్లో. ఓకేనా? చాలా సాక్రిఫైస్ చేశారు, చాలా ప్రేమ చూపించారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ విలువ వాళ్ళకు తెలియకుండానే మిమ్మల్ని చాలా 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 బాధ పెట్టారు. మీరు ఏ రిలేషన్లో ఉన్నారో, ఎవరితో ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మిమ్మల్ని చాలా 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 బాధ పెట్టారు. ఎంతలా అంటే అసలు మీరు కోలుకెళ్ళిన స్థితిలో. ఎందుకు ఏంటి అన్నాను అంటే, ఒక మదర్ని నేచర్, ఒక అమ్మతత్వం చూసారా? ఇక్కడ రాణి క్వీన్ అయినా కూడా తను నీరసించి ఉంది. ఇక్కడ తిను ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది? ఇక్కడ గ్రే కలర్ మొత్తం అంటే సాడ్. తిన దగ్గర అన్నీ ఉన్నాయి, ఎమోషన్స్, ఇంత ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఎవరితో డీల్ చేస్తుంది? ఇలాంటి వ్యక్తులతో డీల్ చేస్తుంది. ఇలా చూడండి. ఎందుకు అంటే స్ట్రెంగ్త్, ఏలినాటి శని, మీకు ఆ శని భగవంతుడు పెడుతున్న పరీక్ష. ఓకేనా? మీకు అన్ని అబెండెన్స్, గ్రోత్,
ఎందుకంటే మీరు ఒక సోల్మేట్. మీరు అంత ప్రేమ, అంత ఇష్టం మీ పర్సన్ అంటే మీకు చాలా 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 ఇష్టం. చూస్తున్న మా పర్సన్. ఓకేనా? ఇప్పుడు మీ పర్సన్ని నమ్మొచ్చా లేదా ఒకసారి క్లారిఫై చేద్దాం. 7 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. 5 of Swords, 9 of Swords క్లారిఫికేషన్ వచ్చేసి Queen of Wands. ఓకే, చాలా సడన్గా మిమ్మల్ని గోస్ట్ చేసి మిమ్మల్ని మీ దగ్గర నుంచి తన ఎమోషన్స్గా అన్ని విధాలుగా మీ దగ్గర నుంచి మనీ కూడా తీసుకెళ్ళారు కొంతమంది. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ మీ దగ్గర నుంచి మనీ కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి పారిపోయారు, మీ లైఫ్లో నుంచి పారిపోయారు మీ పర్సన్. ఒక సినారియో. ఓకేనా? ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ ఏజ్లో. మీకు క్లారిటీ వచ్చేసేసింది ఆ పర్సన్ పైన. 1 సెకండ్ అండి, నాకు ఏంటి నాకు ఒక అమ్మవారు పరీక్ష పెడుతున్నారు రీడింగ్ చేస్తున్నప్పుడల్లా. ఇప్పటివరకు లేదు ఏ న్యూసెన్స్. 7 of Swordsతో పారిపోయిన ఆ పర్సన్ గురించి మీకు క్లారిటీ వచ్చేసేసింది. ఎలా క్లారిటీ వచ్చేసింది? ఆ పర్సన్ కనపడితే ధైర్యంగా నువ్వు ఇలా ఎందుకు చేసావని మీకు నా లైఫ్లో నుంచి చెప్పా పెట్టకుండా ఎందుకు పారిపోయావు, నన్ను ఎందుకు ఇలా బాధ పెట్టావు, నన్ను ఎందుకు ఎమోషన్స్గా ఫైనాన్షియల్గా నన్ను ఇంత చేసేసావని చెప్పేసి అని మీకు తనని ఎదిరించి మాట్లాడాలని చెప్పేసి అని తను ప్రశ్నించాలని చెప్పేసి పదే 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 మీరు ఎదురు చూస్తున్నారు. మీకు ఒక ధైర్యం వచ్చేసేసింది. ఓకేనా? 6 of Cupsతో ఆ పర్సన్ మీకు చాలా ఏళ్ళ సంవత్సరాల నుంచి తెలుసు. మీకు చిన్నప్పటి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు దగ్గర రిలేటివ్స్ అయి ఉండొచ్చు. వాటెవర్ ఏదైనా సరే మీకు మాత్రం చాలా ఇయర్స్గా తెలిసిన పర్సన్ ఆ పర్సన్. ఓకేనా? ఆ పర్సన్ ప్రజెంట్ విపరీతంగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు అంటే కొంతమందికి ఇలాంటి పర్సన్ ఉన్నారు. ఓకేనా? కొంతమందికి ఇలాంటి చిన్న బుద్ధులున్న పర్సన్ ఉన్నారు. రకరకాల పర్సన్స్ చూస్తుంటారు కదా, రివర్స్ చూస్తుంటారు కదా, రకరకాల ఎనర్జీస్ మనకు అందుతుంటాయి అన్నట్టు. కొంతమందికి ఇలాంటి పర్సన్ ఉన్నారు లైఫ్లో. ఓకేనా? ఒక సినారియో ఇలాంటి పర్సన్, ఒక సినారియో ఇలాంటి పర్సన్. ఇలాంటి పర్సన్కి ఇలా మీరు చూస్తున్న మా వ్యూవర్స్ ఇలా తయారయ్యారు. ఇలాంటి పర్సన్ కోసం ఇలా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు. నిలదీయాలి ఈ పర్సన్ అని చెప్పేసి ఒక సినారియో. ఇంకొక సినారియోలో చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఓకేనా? చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మీరు చాలా అమ్మతత్వం అని, చాలా స్మూత్గా డీల్ చేస్తారని చెప్పేసి అన్నానని చాలా చాలా పాజిటివ్గా మీకోసం ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఆ పర్సన్స్ కూడా వాళ్ళు ప్రశాంతంగా లేరు. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఓకేనా? సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నారు. తను చేసిన తప్పు కానీ ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒక్కసారి వచ్చేసేసి కలిసి మాట్లాడి క్షమించమని అడగాలనుకుంటున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఇలా మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన పర్సన్ కొంతమంది, ఈ పర్సనే మళ్ళీ కొంతమంది లైఫ్లోకి రాబోతున్నారు. ఓకేనా? ఈక్వల్ గివ్ అండ్ టేక్. నేను ఇక్కడ ఏం చెప్పాను, మీ దగ్గర నుంచి మనీ తీసుకెళ్లారు కొంతమంది పర్సన్స్, ఎమోషన్స్ తీసుకెళ్లారు. మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ మీకు అమౌంట్ తీసుకుంటే ఆ అమౌంట్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమందికి ఎమోషన్స్ కూడా మీరు ఎంత ప్రేమించారో, ఎంత దగ్గర అయ్యారో వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకేనా? ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో చాలా క్లియర్గా, క్లారిటీగా నేను చేసింది తప్పు, నేను ఇలా చేశాను, మరి ఏంటి తప్పు అయిపోయింది, ఇంకోసారి ఇలా చేయను అని చెప్పేసి అని ధైర్యంగా
ఇలా ధైర్యంగా మీరు నిలదీయాలనుకుంటే కొంతమంది ఒక సినారియాలో ఇంత ధైర్యంగా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకేనా? ఏసెస్ వార్డ్స్తో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ప్రజెంట్గా చూస్తున్న మా వ్యూవర్స్ ప్రజెంట్గా ఎలా ఉన్నారు అని అంటే రెస్ట్ మోడ్. తను ఇలా ఆలోచిస్తున్నారు, పడుకొని ప్రశాంతంగా నేను ఇలా చేశాను, ఇలా చేయాల్సింది కాదు, ఇలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సింది కాదు, నేను ఎందుకు తీసుకున్నాను ఇలాంటి నిర్ణయం, ఎందుకు నా పర్సన్ని బాధ పెట్టానని చెప్పేశానని రెస్ట్ మోడ్లో పడుకొని ఆలోచిస్తున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్ కానీ సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు. కొంతమందికి మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమందికి వైఫ్ లేదు, కొంతమందికి హస్బెండ్ లేరు. ఓకేనా? వాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ పడుతున్నారు. మీరు చూస్తున్న వ్యూవర్స్కి వైఫ్ అయినా లేదు, లేదంటే హస్బెండ్ అయినా లేడు. డ్యామ్ షూర్. ఎస్, మా వ్యూవర్స్కి కూడా హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేరు. నాకు 2 కార్డ్స్ వచ్చేసాయి. ఓకేనా? మీకు ఇంట్యూషన్ పవర్, మీ పర్సన్కి ఇంట్యూషన్ చెప్తుంది ఏమని, ఖచ్చితంగా నేను వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తుంది నా పర్సన్, ఎందుకంటే నేనంటే అంత ఇష్టం అని చెప్పేసానని నెగిటివ్గా ఉన్న పర్సన్ పాజిటివ్గా మారి తన ఆలోచనలను, తన బుద్ధిని, తన వంకర బుద్ధిని సక్రంగా మార్చుకొని ఒక ప్లజెంట్గా, ఒక నిలకడమైన మైండ్తో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీరు చాలా అందంగా ఉండుంటారు. చూస్తున్న మా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్ కానీ మీకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న పర్సన్ని కూడా నేను ఎందుకు ఇలా ఏడిపించాను, ఎందుకు ఇంత బాధ పెట్టానని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒక క్లారిటీ, ఒక ధైర్యం. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చేసేసింది. ఇలా రావు కార్డ్స్. వచ్చాయంటే చూస్తున్న మా వ్యూవర్స్ మ్యారేజ్ అయిన కపుల్స్ కూడా చూస్తున్నారు, హస్బెండ్ కోసం వైఫ్ కోసం చూస్తున్నారు. డెఫినెట్గా అంటే చెప్తున్నాను, మీ పర్సన్ని మీరు నమ్మొచ్చు. ఓకేనా? ఒక్క సినారియో, ఈ సినారియో వాళ్ళని మాత్రం మీ దగ్గర నుంచి మనీ తీసుకెళ్ళి మిమ్మల్ని ఎమోషన్గా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళని మాత్రం నమ్మకండి, చూసుకోండి. ఒక మెజిషియన్లా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చేసాయి. మనకు 1, 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఇది ఒక్కటి నెగిటివ్ వచ్చేసేసింది. ఓకేనా? ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు. మీ సోల్మేట్ తను మిమ్మల్ని వదులుకోరు. మీరెంత చా అన్నా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. నమ్మొచ్చు మీ పర్సన్ని. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు, క్లారిటీ తీసుకొచ్చుకుంటున్నారు, ధైర్యంగా అడుగేయాలనుకుంటున్నారు. ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్తో, ఒక కింగ్ ఆఫ్ వాండ్స్తో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఇప్పటికీ చూస్తున్న మా వ్యూవర్స్ చాలా ధైర్యవంతులు, చాలా ధైర్యస్తులు. లైఫ్ని చాలా అసలు ట్రిపికల్గా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రాటిట్యూడ్ అమ్మా. శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, స్పిరిట్ ఏమిటి చూస్తున్న మా యూనివర్స్ ఒక పర్సన్ని లాస్ట్లో అడుగుతున్నాను. కొంతమందికి రకరకాల డౌట్స్ ఉంటాయి, పిచ్చి పిచ్చి డౌట్స్ ఉంటాయి. వాళ్ళ కోసం నమ్మొచ్చా లేదా చెప్పండి. ద హ్యాంగర్ మ్యాన్, ద వరల్డ్. ఓకేనా? నేను కళ్ళు మూసుకొని నీ కార్డ్స్ షఫిల్ చేస్తూ నీ కార్డ్స్ పట్టుకోగానే నాకు ఆన్సర్ వచ్చేసేస్తుంది. నేను పర్సనల్ రీడింగ్లో కూడా నేను కార్డ్స్ నేను తీయను, మీకు రీడింగ్లోనే తీస్తాను. కొన్ని తీస్తా, కొన్ని అవే కింద పాపపై పడిపోతుంది. ఓకేనా? నమ్మొచ్చు. ఒక్క సినారియో తప్ప, ఈ సినారియో తప్ప చెప్తున్నాగా, ఈ సినారియో తప్ప మిగతా సినారీస్ అన్నీ నమ్మొచ్చు. ద హ్యాంగర్ మ్యాన్లో ఉన్నారు, మిమ్మల్ని వదులుకోలేరు. మిమ్మల్ని కలవడానికి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ బ్యాడ్ సైకిల్ కొంతమందికి ఎండ్ అవుతుంది, ఎందుకంటే మీకు సోల్మేట్ అని చెప్పాను కదా. ఓకే, ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసింది. షఫిల్ చేస్తే మళ్ళీ ఈ కార్డ్ వచ్చేసేసి జస్టిస్, న్యాయం. ఓకేనా? కింగ్ ఆఫ్ కప్స్, ఒక క్లారిటీ. మైండ్లో మొత్తం అలచడి, చాలా మిస్, దారులు వెతుకుతున్నారు. వాళ్ళ విషయంలో టవర్ మూమెంట్ జరగబోతుంది. ద సన్, నమ్మకం, ఒక చిన్న నమ్మకం చాలా హోప్ ఇస్తుంది లైఫ్లో.
నమ్మకపోతే మనం ఎవరిని నమ్మం, మనకు మంచిని కూడా నమ్మం, ఒక పాజిటివ్ని కూడా నమ్మం. మన నెగిటివ్ సైకిల్నే రిపీట్గా జరుగుతూనే ఉంటుంది. ఒక చిన్న ఆశ, ఒక నమ్మకం, అలా అని చెప్పేసి అని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. మీ ఇంట్యూషన్ చెప్తుంటుంది, మీకు నిజమే చెప్తుంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. దాన్ని ఫాలో అయ్యి ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు. కానీ ఒక పాజిటివిటీ మాటలు కానీ, ఒక పాజిటివ్ రీడింగ్ కానీ, అది జరుగుతున్నట్టు మీ లైఫ్లో ఇమాజినేషన్ చేసుకోండి. ఒక మెజిషియన్లో ఆలోచించండి, పాజిటివ్గా ఒక మెజిషియన్లో ఆలోచించండి. ఈ మెజిషియన్ చూసారండి, ఇక్కడ ఎల్లో, మొత్తం గ్రీన్, రెడ్ ఫ్లవర్స్, లీవ్స్, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మన లైఫ్లో. పాజిటివ్గా ఆలోచించటం ముఖ్యం, పాజిటివ్గా ఉండటం ముఖ్యం, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో కూడా మనం మాట్లాడటం కూడా వాళ్ళ ఎనర్జీస్ అన్నీ మనకు వచ్చేసేస్తాయి. ఇది ట్రూ, ఇది నిజం. ఆ ఏముందిలే అనే వాళ్ళతో, ఆ జరగదులే అనే వాళ్ళతో, ఆ చూద్దాంలే అనే వాళ్ళతో, ఇప్పుడు కాదు అప్పుడు చేద్దామని వాయిదాలు వేసేవాళ్ళు, వీళ్ళతో జర్నీ చేసినా, వీళ్ళతో మాట్లాడినా, వీళ్ళని సలహా అడిగినా ఏముందిలే అనే దగ్గరనే అయిపోతుంది మీ లైఫ్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. సబ్జెక్ట్ ఏంటి, మీ పర్సన్ని నమ్మొచ్చా లేదా అని అడిగాను. నమ్మొచ్చు అని చెప్పేసానని మనకు కార్డ్స్ వచ్చేసాయి. మళ్ళీ మీ ముందు షఫిల్ చేసి ఒక 3 కార్డ్స్ తీసాను కదా, ఫైనల్గా అడుగుదామని చెప్పేసి. రకరకాల జనాలు చూస్తారు, రకరకాల మైండ్ సెట్ వాళ్ళు చూస్తారు, రకరకాల ప్రశ్నలు ఉంటాయి, రకరకాల అనుమానాలు ఉంటాయి. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మెడిటేషన్ ఇంప్రూవ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, బింగ్ ఆన్సర్. మెడిటేషన్ చేస్తే మీకు మెడిటేషన్లోనే తెలిసిపోతుంది. ఆపర్చునిటీ, పీస్ఫుల్ రిజర్వేషన్. ఇంకొకటి దిద్దాం ఫైనల్గా. ఇఫ్ యూ బిలీవ్ మీ, ఫైనల్గా. ఓకే. ఇంప్రూవింగ్ హెల్త్ సరిగ్గా లేదు. ఇక్కడ నేను చెప్పాను కదా, మీ పర్సన్కి హెల్త్ సరిగ్గా లేదు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. రీకన్సిడర్. వస్తారు, రీకన్సిడర్ చేస్తారు, కొత్తగా న్యూ బిగినింగ్ చేస్తారు, వెళ్ళే రూట్లో కన్నా ఇంకా డిఫరెంట్ రూట్లోకి వెళ్తారు. ఇంప్రూవింగ్ హెల్త్ కూడా బాగుంటుంది. మీ అనుమానాలన్నీ తీరిపోయాయి అనుకుంటాను. ఇది జనరల్ రీడింగ్ అండి. మరి నాకెందుకు రావట్లేదు, నాకెందుకు కాల్ చేయట్లేదు, మరి నా లైఫ్లో ఎందుకు అని, నాకెందుకు ఇలా అని అనుకుంటే అక్కడే అయిపోతాం మనం. అందరికీ జరుగుతుంది మంచి, కాకపోతే కొంతమందికి వాళ్ళ కర్మలను బట్టి తొందరగా జరుగుతుంది, కొంతమందికి లేట్గా జరుగుతుంది, కానీ జరగడం మాత్రం పక్కా జరుగుతుంది. ఓకేనా? ఒకసారి నవ్వండి, పక్కా మాత్రం జరుగుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న చిన్న మెరాకిల్స్ జరుగుతుంటాయి, దాన్ని ఆస్వాదించండి ఆనందంగా. ఓకేనా? ఇక్కడ స్వాట్స్ ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ కుంభం మీద నా తులారాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. కప్స్. కర్కటం, మీనం, వృశ్చికం, వృషభం, కన్య, మకర రాశులు, మేషం, సింహం, ధనురాశులు. ఓకేనా? మేషం, సింహం, ధనురాశులు తక్కువ సినారియోస్. స్వాట్స్ అయితే ఎక్కువ. కుంభం, మిథున, తులారాశి ఎక్కువ కనపడుతుంది. అఫ్కోర్స్ అన్ని రాశులు వచ్చేసాయి అనుకోండి. ఈ మనకు రాశులు అనేవి ఏంటి అంటే ఒక చిన్న బోనస్ లాంటిది. మనకేంటంటే అమ్మ మా రాశి ఉంది అని ఒక హోప్. బట్ ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీ మైండ్లో ఉంటే, మీ పర్సన్ నమ్మొచ్చో లేదా అని ఒకవేళ డౌట్ పడుతుంది, ఈ వీడియో కానీ మీకు కంటపడితే నమ్మండి. మీ సిచ్యువేషన్ని బట్టి నమ్మండి. ఓకేనా? మీ సిచ్యువేషన్ బట్టి నమ్మండి. ఇక లెటర్స్ వచ్చేసేసి టీ లెటర్, కే లెటర్, ఆర్ లెటర్, ఏ లెటర్, టీ లెటర్, జే లెటర్, ఎస్ లెటర్, కే లెటర్, హెచ్ లెటర్, ఎఫ్ లెటర్, క్యూ లెటర్, ఎస్ లెటర్, వి లెటర్, ఇలా కనపడుతున్నాయండి. ఓకే? జే లెటర్, ఈ లెటర్స్ కనపడుతున్నాయి. నెంబర్స్ వచ్చేసేసి 7, 6, 9, 4, 1, 1, 1, 3, 6, 2, 1, 6,
1 3 చెప్పాను అనుకుంటా. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయండి, ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఓకేనా? ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఎనీవే, మీకు ఒకటైతే చెప్తున్నాను, రీడింగ్ 100% నిజం. టారో అంటే నిజం, మీరు డౌట్ పడాల్సింది ఏం లేదు. మీరు జరిగేది ఒక స్టెప్ వెయ్యాలా లేదా తెలుసుకోండి. మీ లైఫ్లోకి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసుకోండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసుకోండి. వాళ్ళతో మీరు న్యూ బిగినింగ్ చేయాలా లేదా తెలుసుకోవడం కోసమే టారో. ఓకేనా? మీరు ఏదైనా నమ్మకాన్ని బట్టి కెరియర్ ఉంటుంది. టారో అయినా రిలేషన్ అయినా ఏదైనా సరే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000కి దగ్గరలోకి వచ్చేసాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.